బడనీయడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నాయన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా యోగ్యత అర్హత లేనప్పటికీ నాయన మీరు రెక్కల చాటును భద్రపరిచి నాయన మరి ఈ సమయం వరకు నాయన అయా సజీవులుగా ఉంచి నాయన చిన్న మందగా కూడుకుని ప్రభా నీ మాటలు వినడానికి నాయన నాయన మీలో ఇంకా ఎదగడానికి నాయన ఇంకా అనేకులకు మాదిరిగా ఉండటానికి నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మతో ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా దర్శించి చదివినటువంటి లేఖను భాగం నుంచి నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి ఇంకా నాయన బలంగా వాడుకోమని మీ నామాన్ని మహింపరిచేవారుగా జీవించడానికి మమ్మల్ని పురుకొల్పమని ఈ సమయాన్ని అంతటి మీ ఆధీనపరచుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం చాలాసార్లు చదివిన కాంటెక్స్టే. అయితే ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాల్సిన కారణం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఖచ్చితంగా ఈ 4th చాప్టర్ 4th వర్స్లోది కలిగి ఉండాలి అనే ఉద్దేశం దేవుడు నాకు తెలియజేయడం ద్వారా ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే సాధారణంగా అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడవచ్చు. కానీ ఇక్కడ ఈ చెప్తున్నటువంటి పౌలు మనందరికీ తెలిసిన విధంగా తాను ఎంతో గాయాలతో లేక అవమానాలు గుండా వెళ్తూ లేక చిత్రవధకి గురయ్యి చీ అనిపించుకుంటూ అవమానానికి గురవుతూ అంటే ఎంతగా ఇబ్బంది పడాలో అంతగా ఇబ్బంది పడుతూ కూడా తాను ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని అంటే తన ఈ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి లేక వారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కుటుంబ సభ్యులు కాదు కానీ వీళ్ళు సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అనమాట. అంటే వాళ్ళకి ఎంతగా తాను కష్టాలు గుండా వెళ్తూ కూడా ఎలాగ సంతోషంగా ఉండాలి అనే వాస్తవాన్ని లేక తాను ఏ విధంగా అయితే దాన్ని కంటిన్యూ అవుతున్నాడో తన జీవితంలో తాను అనుభవిస్తూ దీన్ని అక్కడ చెప్పగలుగుతున్నాడు అనమాట. అయితే దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం పాయింట్ వైజ్గా వెళ్దాం. మొట్టమొదటిగా మనం అంటే క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సింది లేక ఈ మాటలు చెప్పడానికి మనం మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎలాగ ఉండాలి అంటే బయట లోకానుసారంగా ఉన్నట్టుగా కాకుండా కష్టంలో కావచ్చు లేక ఉన్నప్పుడు కావచ్చు లేనప్పుడు కావచ్చు ప్రతి విషయంలో కూడా ఆ సహవాసాన్ని మనం కోల్పోకుండా ఉండాలి. సాధారణ మనం చూసినట్లయితే స్నేహితులు బయట ఫ్రెండ్షిప్లోని అంటే డబ్బులు ఉన్నప్పుడు ఉంటాం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, మన దగ్గర ఆస్తులు లేక అంతస్తులు ఉన్నప్పుడు మన తోడుగా ఉండొచ్చు, అట్లా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇవన్నీ లోక సంబంధమైన అనమాట. కానీ దేవునితో సహవాసం మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో కూడా ఆ సహవాసం కలిగి ఉండాలి. అందుకని అంటే యాక్చువల్గా నేను సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. నేను హడ్సన్ టెల్లర్ బుక్ చదివాను అనమాట, ఆ లైఫ్ బయోగ్రఫీ. అయితే ఆయన బుక్లో నేను చదివినప్పుడు ఇది నాకు చాలా ఇన్స్పైర్ అయింది అనమాట. దాన్ని నేను ఫోటోషాప్లో డిజైన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నీ జీవితంలో ఎన్నో కోల్పోవచ్చు కానీ అత్యంత విలువైన దేవుని సన్నిధిని మాత్రం కోల్పోకు. అంటే ఎవరైతే ఈ సహవాసాన్ని కోల్పోకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే వారు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పగలుగుతారు అనమాట. కొంతమంది ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు ఏంటంటే 10 మందికి గుర్తింపు కోసం లేదంటే వాళ్ళు ఏందో చూపించుకోవాలనే ఉద్దేశంతో చెప్పే రకం కూడా ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారిని తీసుకున్నట్లయితే తాను ఎంతో కష్టం గుండా ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవునితో తాను కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడంటే మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి అంటే మొదటి పాయింట్ ఏంటంటే మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మన సహవాసం ఖచ్చితంగా దేవునితో కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. ఉదాహరణ పౌలు అక్కడ చెరసాల్లో దెబ్బలు తింటున్నప్పుడు కూడా కీర్తనలు పాడతారు, ప్రార్థన చేస్తారు. అంటే ఆయన సహవాసాన్ని వ్యక్తపరిచాడు అనమాట అక్కడ. కాబట్టి మన జీవితంలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సహవాసాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కోల్పోవద్దు. మనం ఎప్పుడైతే కోల్పోకుండా దాన్ని కంటిన్యూ చేస్తామో అప్పుడు మన జీవితంలో మనకి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా కానీ ఎదుటి వ్యక్తిని మనం బలపరచగలుగుతాం అనమాట. కాబట్టి పౌలు అదే ఆ రోజు సంఘానికి తెలియజేస్తూ చెప్తున్నారు అనమాట. కాబట్టి మన జీవితంలో ఫస్ట్గా పాయింట్ ఏంటంటే దేవునితో సహవాసాన్ని మనం కోల్పోవద్దు. రెండోది ఏంటంటే మనం అనుభవిస్తున్నటువంటి ఆ సహవాసాన్ని లేక ఆ సంతోషాన్ని, ఆ ప్రభునందు ఆనందాన్ని
ఇతరులు కూడా ఆనందించాలి అనే ఆశ మనకు ఉండాలి. ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. తాను కష్టం గుండా చెరసాల్లో బంధించబడి కూడా ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుతూ ఈ పత్రిక రాశాడు. నాకెందుకులంటే ఈ పత్రిక వచ్చేది కాదు, ఈరోజు మనం చదివేవాళ్ళం కాదు. అంటే అతను సహవాసం కలిగి ఉన్నాడు, ప్రభువునందు ఆనందిస్తున్నాడు. ఆ ఆనందాన్ని ఏం చేస్తున్నాడంటే ఇతరులు కూడా ఆనందంగా ఉండాలి అనే ఆశతోటి వాళ్ళకి పత్రిక రాశారనమాట. యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు దేవుడై ఉండి కూడా ఇక్కడ 2nd చాప్టర్లో కూడా ఉంటుంది మనకి. ఆయన దేవుడై ఉండి కూడా మన కోసం రిక్తునిగా చేసుకున్నాడు అనమాట. మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా. అంటే ఆయన అంత స్థితిలో ఉండి కూడా మన కోసం తగ్గించుకున్నాడు అనమాట. ఇక్కడ పౌలు గారు తీసుకున్నట్లయితే తాను కష్టాల గుండా వెళుతూ ఆ కష్టంలో కూడా దేవుని నందు ఆనందిస్తూ ఆ ఆనందం ఇతరులు కూడా కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. మూడోదిగా తీసుకున్నట్లయితే మనం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. కింద ఫుట్నోట్లో చూసినట్లయితే మనం మృదుత్వమును అని ఉంటుంది. అయితే మూడోదిగా ఏంటంటే మన జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది లేదా కంటిన్యూ చేయాల్సింది ఏంటంటే సహనాన్ని మనం ఏ రోజు కూడా కోల్పోవద్దు అనమాట. పౌలు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే చాలాసార్లు తాను ఎంతో జ్ఞాని అయినప్పుడు కూడా కొట్టినా కానీ తిట్టినా కానీ ఎక్కడా కూడా ఎదురు తిరిగి వాళ్ళని ద్వేషించలేదు, దూషించలేదు. ఎక్కడా కూడా తాను సమాధానాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యేసుక్రీస్తుని చూసుకున్నట్లయితే ఇంకా చాలా డీప్గా ఉంటుంది. నువ్వు రాజు అంటే అవును నేను రాజే అని చెప్పి గట్టిగా చెప్పలేదు ఆయన. నువ్వు అన్నట్టే అన్నాడు కానీ అవును నేనే రాజు అని చెప్పలా. ముఖం మీద ఉమ్మేసినా కానీ ఏమనలేదు, పిడిగుద్దులు గుద్దినా ఏమనలేదు. స్థలం లేకపోయినా వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజుల్లో తర్వాత అంటే ప్రతి విషయంలో కూడా ఒక సందర్భంలో అయితే తాను పొద్దున్న నుంచి రాత్రి వరకు సువార్త ప్రకటించి ఇంటికి వస్తారు అనమాట. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా అంటారంటే మతి చెల్లించింది అంటారు, పిచ్చి పట్టిందని అంటారు. చాలా దారుణం అనమాట అది. తర్వాత సరే అని చెప్పి బయటకు వస్తే బయట ప్రజలందరూ వచ్చేసి నువ్వు దెయ్యాల అధిపతి చేత నువ్వు దెయ్యాలు నిలబడుతున్నావు అని చెప్పి ఒక ముద్ర వేస్తారు. చూసా ఆ 2 సిచ్యువేషన్ కూడా వెంటనే జరుగుతాయి. అంటే అక్కడ మనం అంటే ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు కలుగున్నటువంటి సహనాన్ని అక్కడ అందరూ చూడగలిగారు. సిలువేసే దగ్గర కావచ్చు, గుద్దేటప్పుడు కావచ్చు, అక్కడ నడిపించుకుని కొట్టుకుని తీసుకెళ్లేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన సహనాన్ని, ఓర్పుని కనపరిచారన్నమాట. సువార్తలో కూడా ఒక దగ్గర ఉంటుందంటే ఓర్పు మీ ప్రాణమును కాపాడుతుందని కూడా రాయబడి ఉంది ఒక దగ్గర. కాబట్టి మన జీవితంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా మనం సహనాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎందుకనంటే సహనాన్ని కోల్పోయేదిగా చేసేది ఎవరు అంటే సాతాన్ అన్నమాట. చిన్న సందర్భంలో యేసుక్రీస్తు వారు శిష్యులందరికీ అంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి నేను చనిపోతాను మళ్ళీ తిరిగి వస్తాను ఇవన్నీ చెప్తున్నప్పుడు వెంటనే పేతురు ఏం చేస్తారంటే అంటే అతనికి ఉన్నటువంటి లేదంటే భక్తి కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఆయన ఆ సహనాన్ని కోల్పోతాడు. వెంటనే ప్రభు ఇది నీ దూరం అవును కాక అంటాడు వెంటనే. యాక్చువల్గా ఆయన అప్పటి నుంచి యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు, తిరుగుతున్నాడు, సువార్త పరిచయంలో ఉన్నాడు, ప్రతిదీ కూడా మిరాకిల్ అన్నీ చూస్తుండు. కానీ ఆ మాట అనగంలోనే తను తట్టుకోలేకపోయాడు. ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించలేకపోయాడు. కానీ ఆ సందర్భంలో చూసుకున్నట్లయితే సాతాను పేతురుని లోపరుచుకొని ఆ మాట అన్నాడని పేతురు గుర్తించలేకపోయాడు. వెంటనే యేసుక్రీస్తు ఏమంటాడు, సాతానా వెనక్కి పొమ్ము అని అంటాడు. అంటే ఈ సహనం సాతాను ఏ కోణాల్లో అంటే మనకు తెలిసిన ప్రతి విషయాల్లో, ఆర్థికంగా కావచ్చు, ఏది విషయాలు అయినా సరే సాతాను ఏం చేస్తారో ప్రతి సెకండ్ కూడా మనలో నా సహనాన్ని కోల్పోవడానికి లేదంటే మనం ఓర్పును కోల్పోయేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఈ మూడో విషయం ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సహనాన్ని మనం కోల్పోవద్దు. ఒక సందర్భంలో ఎక్కడో నేను విన్నాను, అంటే ఒక సేవకుడు ఇక్కడ స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే ఎవరో ఒక ముందు కూర్చున్న అతను వచ్చి ముఖం మీద ఉమ్మేశాడంట. అయితే ఆ సేవకుడు ఒక్క మాట కూడా అనలేదంట. వెంటనే కర్చీఫ్ తీసుకొని తూడ్చేసుకొని మళ్ళీ మెసేజ్ కంటిన్యూ చేసిండంట. అది చేసిన అతని వ్యక్తి అతను కనపరిచిన ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ రోజు దేవుని తెలుసుకొని రక్షణ పొందుకున్నాడంట. అంటే ఎవరో చెప్తే విన్నా నేను. అంటే ఆ సహనం ఎలాగుంటుందంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. అంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఈ రోజు రాత్రి వచ్చింది అనుకోండి, ఈ రోజు మధ్యాహ్నం మన సహనాన్ని కోల్పోతే దేవుని రాజులకు మనం ఎత్తబడలేము. కాబట్టి పౌలు ఏం చేస్తానంటే వాళ్ళ పట్ల బాధ్యత కలిగి వారికి ముందు చూపుగానే అన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకనంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. చెప్పలేం, ఇవాళ వస్తాడు రేపు వస్తాడు చెప్పలేము. ఆ సందర్భంలో నీ సహనాన్ని నువ్వు కోల్పోయినట్లయితే ఎత్తబడలేవు నువ్వు. కాబట్టి పౌలు ఏం చేస్తానంటే ఆ సహనాన్ని మీరు కోల్పోవద్దు. ఆ సహనాన్ని 10 మంది గుర్తించగలగాలి.
అని ఇక్కడ 3వ పాయింట్గా వారికి తెలియజేస్తున్నాను అనమాట. తర్వాత 6వ వచనంలోని దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపము దేవునికి తెలియజేయడి. 4వదిగా దేని గురించి మనం చింతించకూడదు అనమాట. దేని గురించి అని అంటే ఇప్పుడు ప్రతి విషయంలోని ఇక్కడ కింద రాసినట్టు ప్రతి విషయంలోనూ దేని గురించి కూడా మనం చింతించకూడదు అనమాట. లాస్ట్ టైం కూడా మనం స్టడీ చేసాం దాని గురించి. నాకు ఈ లాస్ట్ వీక్ నుంచి ఇదే టాపిక్ వస్తుంది చాలా దగ్గర. చింత గురించే ఎక్కువ టాపిక్ దొరుకుతుంది. అంటే నేను కూడా ఒక సిచ్యువేషన్ కూడా వెళ్తున్నాను నేను. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత డేర్ చేసి దేవుని మీద బిలీవ్ అయి ఉన్నా నేను. యాక్చువల్గా అంటే నేను లాస్ట్ మంత్ 2 months నుంచి నేను జాబ్ లేదు, ర్యాపిడో చేసుకుంటా ఇంట్లో చూసుకునేవాడిని. అయితే ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలి, 9,500 కట్టాలి. ఎవ్రీ మంత్ ఎట్లా కూడా సెట్ చేసి ఇంత జాబ్ చేసే కాబట్టి సెట్ చేశాను. కానీ ఈ మంత్ కట్టడానికి అసలు సోర్స్ లేదు, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అప్పు చేయాలంటే ఇప్పుడు చాలా అప్పు ఉంది. ఇక ఫస్ట్ టైం నా లైఫ్లో చాలా ధైర్యం చేసి ఇక దాని గురించి పట్టించుకోకుండా ప్రభు నువ్వు నీ ఇష్టం అంటే నా వంతుగా నేను ఏం చేయాలో అంతగా నేను ప్రయత్నించాను. భక్తిగా అలాగ ఉండాలి ప్రతి విషయంలో. అంటే దేవుడు చూస్తే నా మిస్టేక్ ఉండకూడదు, ఓకే వీడి దగ్గర మిస్టేక్ లేదు కాబట్టి వీడికి ఏదో సహాయం చేయాలి అనిపించేంతగా నేను ఫస్ట్ టైం నా లైఫ్లో అనుకున్న లాస్ట్ డే నిన్నటి వరకు నేను దేవుని విశ్వాసంతో ఎదురు చూశాను అనమాట. అంటే మన లాస్ట్ టైం కూడా అదే టాపిక్ దేవుడు నాతో మాట్లాడాడు అనమాట, చింతించొద్దు అని. నేను అదే ధైర్యం పెట్టుకుని ఉన్నా. నిన్న మా సార్ వెళ్ళేటప్పుడు అడిగాను అనమాట, ఈ 15 days శాలరీ ఇస్తారా సార్ అంటే, మరి ముందే చెప్పాలి కదమ్మా అన్నాడు. ముందే చెప్పాలి కదా, ఇప్పుడు లేడీ చెప్తున్నా అన్నాడు. సరే నేను ఎల్లుండి ఇస్తాలే అన్నాడు. లాస్ట్ మినిట్ వరకు నిజంగా చాలా మిరాకిల్. అంటే నా లైఫ్లో ఇంతగా విశ్వాసంతో ఎదురు చూసిన సందర్భాలు లేవు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో కూడా మనం చింతించకూడదు. మనం లాస్ట్ టైం స్టడీ చేసినట్టుగా రేపటి గురించి అసలు మనం ఆలోచన చేయొద్దని నా జీవితంలో ఫిక్స్ అయ్యా అనమాట. ఇంకా మీకు చెప్పాలంటే ప్రజెంట్ ఒక 2 months నుంచి నేను పొద్దున్న ర్యాపిడోకి వెళ్తే ఆ రోజు రైస్ నాకు ఇంట్లో. ఈరోజు కూడా డైలీ అంటే ఇప్పుడు శాలరీ వచ్చే వరకు మార్నింగ్ నేను ఎట్లా అంటే 60 rupees మిగిలితే అకౌంట్లోని నైట్ పొద్దున్న 60 rupeesతో పెట్రోల్ కొట్టించుకోవాలి. 60 తీసుకొని 200 లేక 300 చేసుకొని రావాలి ఇంటికి మార్నింగ్. అంటే ఈ రోజు వరకు కూడా అంటే ఎందుకు అంటే దేవుడు అలా నడిపించిండు నన్ను. అంటే ఆధారపడకుండా దేని మీద ఎవరి మీద ఆధారపడకుండా ఆ 60 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకొని పొద్దున 300 చేసుకొని వచ్చా. అంటే ఈ రోజు రైస్కి మళ్ళీ నైట్ ఉంటా, లేదంటే రేపు పొద్దున్న మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ 200 300 చేసుకొని రేపటికి. అంటే దేవుడు నాకు చాలా ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాను అనమాట. నిజంగా నా లైఫ్లోని అంటే చాలామందికి చెప్పడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉండటానికి ఏ రోజు ఫుడ్ ఆ రోజే, దాచుకోవడానికి జమ చేసుకోవడానికి లేకుండా ఏ రోజు ఫుడ్ ఆ రోజే. అంటే ప్రతి విషయంలో కూడా మనం దేని గురించి కూడా చింతించకూడదు అనమాట. నేను బండి కొనే విషయంలో కూడా అసలుకి నేను ఇంతకుముందు నాకు వేరే 2 బండ్లు ఉండేవి. ఫస్ట్ ఒక డిస్కవర్ ఉండేది, తర్వాత సిటీ 100 తీసుకున్నా. కానీ ఆ రోజు నాకు అప్పుడు బండి వాల్యూ తెలియదు నాకు. ఎలా పడితే అలా వాడి యూజ్ చేసి అమ్మేసి అలా చేసి అనమాట. తర్వాత బండి లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. చాలాసార్లు ప్రార్థన చేశా, ప్రభా నాకు తప్పేది ప్రభా, నాకు బండి వాల్యూ గుర్తొచ్చింది ప్రభా, ఈ ఒక్కసారి పెట్టుకొని దేవుడు మాకు ఒక లెసన్ అంటే నీ లైఫ్ అట్లుందంటే మేము కొంచెం ఉండి కూడా అంటే మేము ఇంకెంత థ్యాంక్ఫుల్ ఉండాలనేది దేవుడు మాకు ఒక లెసన్. అయితే బండి గురించి అన్న చాలా అంటే దేవుని దగ్గర ఒప్పుకున్నా, చాలా వాల్యూ తెలియకుండా నేను బండిని వేస్ట్ చేసుకున్న ప్రభా, ఒక్కసారికి దయచేసి ప్లీజ్ బండి ప్రభా అని చెప్పి చాలాసార్లు ప్రార్థన చేశారు అనమాట. అయితే బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి కూడా రోజు చాలా ఇబ్బంది అయ్యేది. 7కి అవుట్ తంబేయాలి, మళ్ళీ 1 kilometer ఉరుక్కుంటూ వెళ్ళాలి. కొన్ని సందర్భాలు ఏడ్చుకుంటూ వెళ్ళాను నేను. ఎందుకంటే 7కి నాతో పాటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నాకున్న ఇంటెన్షన్ వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళ ఇష్టం చెప్పలేము. ఆ ఏరియాలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు 2-3. అట్లా 2-3 సార్లు వెళ్ళాను. చాలాసార్లు అయితే ఇక ఏడ్చుకుంటూ కూడా వెళ్ళాను నేను. లాస్ట్ ఇంకా ఒక 2 months కాలేజ్ కంప్లీట్ అయిందనగా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ రోజు ఊహించలేదు అసలుకి ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను నేను. అప్పుడు నా దగ్గర ఒక 5,000 ఎంత ఉంది, నాది ఓల్డ్ బైక్ ఒకటి ఉంది, OLXలో పెడితే అతను ఆ రోజే ఫోన్ చేశాడు. అతను వచ్చి 6,000 ఎంత ఇచ్చాడు, నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, ఇంకో బ్రదర్ 5,000 ఇచ్చాడు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు బండి తీసుకొని వెళ్ళాను నేను.
అది కూడా అడిగేటప్పుడు ప్రభు ఈ బండి నీ సువార్త కోసం నేను వాడాలి, అది అట్లానైతే నాకు ఇవ్వు, లేదంటే వద్దని చెప్పి అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అద్భుతంగా, అసలు నేను ఊహించిన విధంగా నాకు బండి ఇచ్చాడు. అది మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితులు, ఇక బండి అమ్మేద్దాం అనుకున్నాను నేను. అంటే ఇక సోర్స్ అయిపోయింది, ఇంకా ఇక వేరే సోర్స్ లేదు, ఇంకా సరే ఇంకా చేద్దాం అమ్మేద్దాం అని చెప్పి కూడా చాలా ట్రై చేశా. మన లాస్ట్ టైం బైబిల్ స్టడీలో కావచ్చు, ఇంకా దేవుడు కొన్ని విషయాల్లో నాతో మాట్లాడినప్పుడు నీకు బండి ఇచ్చింది ఎందుకు నేను అనేది మళ్ళీ నాకు గుర్తు చేసిండు అనమాట. గుర్తు చేసినప్పుడు అసలు బండి అమ్మవద్దు అనే ఇక ఫిక్స్ అయిపోయినాను. ఫిక్స్ అయిపోయి నిన్న నాకు దేవుడు అద్భుతంగా శుభవార్తను తెలియజేసిండు అనమాట. అంటే ప్రతి విషయంలో కూడా మనం దేని గురించి చింతించొద్దు అనే వాస్తవాన్ని పౌలు తన జీవితంలో ఎదుర్కొంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాడు అనమాట, ప్రతి విషయంలో కూడా అతను. తర్వాత 5వ పాయింట్ తీసుకున్నట్లయితే 6వ వచనంలోనే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చివరిగా ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా కృతజ్ఞతగా చేయాలి. ఎందుకనంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ కొంతమందిలో కృతజ్ఞత ఉండదు, కొంతమందిలో అవిశ్వాసం ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్న జకరియా ఉంటాడు, సంవత్సరాలుగా దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని గురించి కష్టపడిన వ్యక్తే, కానీ దేవుడు జవాబు ఇచ్చే సమయానికి తాను దాన్ని నమ్మలేకపోయాడు అనమాట. ఎందుకు నమ్మలేకపోయాడు అంటే ఆ రోజుల్లో ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి మనకు తెలియదు, కానీ ఆ రోజు దేవుని యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు నమ్మలేకపోయాడు అనమాట. అంటే అంత భక్తిపరుడైనటువంటి అతను కూడా ఆ రోజు దేవుడు చెప్పిన లేక ఆ దూత చెప్పినటువంటి మాటనే బిలీవ్ చేయలేకపోయాడు. ఈరోజు పోల్చుకుంటే మనం ఆఫ్టర్ ఆల్ ఆయనతో పోల్చుకుంటే ఆయన దేవుని మందిరంలో ఉండేవాడు, అంటే దేవుని తర్వాత అక్కడ దేవుని అంటే ఒక పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా మనం ఏ ప్రార్థన చేసినా కానీ మనం ఖచ్చితంగా కృతజ్ఞతగా చేయాలి. ఉదాహరణ చెప్పాలంటే మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా మా కళ్ళ ముందు చాలామంది చూస్తాం మన రోడ్డు మీద, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. నేను అది చాలాసార్లు అంటే సిల్లీగా ఉండొచ్చు, మా వైఫ్ పిల్లలు పండుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎక్కి ఏడ్చేవాడిని నేను. ఎందుకు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా అవి చూసి, సారీ అంటే పిల్లల విషయంలో కావచ్చు, అంటే మొత్తం మా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అంటే పిల్లల విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు. మా బాబుకి పుట్టిన 3rd డేకి ఫిట్స్ వచ్చింది. తర్వాత 7 years వరకు ఎప్పుడు వచ్చి తెలియదు అన్నారు. అప్పటికి నేను లోకానుసారంగా జీవిస్తున్నాను. నేను దేవుడు అని తెలుసు, చర్చికి వెళ్తున్నా, అంతా చేస్తున్నా, కానీ లోకానుసారంగా జీవించేవాడిని. టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ బర్త్డేకి మళ్ళీ ఫిట్స్ వచ్చింది. ఫస్ట్ బర్త్డే రోజు, ఈ సంవత్సరం మధ్యలో మళ్ళీ ఎప్పుడు రాలా, కరెక్ట్ ఫస్ట్ బర్త్డే రోజు ఫిట్స్ వచ్చింది. మళ్ళీ వెంటనే నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాం. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, మొత్తం పూర్తిగా బక్కగా అయిపోయా. అంటే నా లైఫ్లో దేవుని వైపు తిరగడానికి టర్నింగ్ పాయింట్స్ ఈ 2 అనమాట. మా బాబుకేమో సంవత్సరాంతలు ఎప్పుడు రాలేదు, కరెక్ట్ ఫస్ట్ బర్త్డే రోజు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వెళ్దాము అని మైండ్లో ఉన్నా నేను. మా వైఫ్ ఆటోలో వచ్చింది బాబుని తీసుకొని, ఏంటంటే ఫిట్స్ వచ్చింది. తర్వాత నేను తీసుకెళ్తే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. 7 days నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను నేను. తర్వాత అప్పుడు నేను దేవునికి దగ్గరగా అయిపోయాను అనమాట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసినప్పుడు, రాత్రిపూట ఒక్కరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. ఇంకోటి దేవుని కృతజ్ఞతలు చెప్పేవాడిని, అరే నా భార్య పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి చాలా ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు కూడా నేను ప్రార్థన ఎలా చేస్తానంటే, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ ఉంటారు కదా, అక్కడి నుంచి ప్రజెంట్ టిల్ ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దేవుడు అట్లా ప్రేరేపిస్తారు నాకు వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి. అంటే కాబట్టి ఈ అంశం ద్వారా దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి. ఎందుకు కృతజ్ఞత అంటే మనకు అన్నీ బాగున్నాయి, ఒకవేళ మన పేదోళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన ఆరోగ్యం మాత్రం బాగుంది, మనం ఇన్ని సంవత్సరాలుగా మనం బతికే ఉన్నాం. ఈ 2 విషయాలైనా మనం ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా కానీ మనం ఖచ్చితంగా కృతజ్ఞతగా మనం ప్రార్థన చేయాలి. దిగులుతోని, బాధతోని, అన్నం తినకుండా ఉపవాసం ఉండి ఎప్పుడు దేవుడు అసలు కోరడు అట్లా. సాధారణంగా అంటే చాలామంది నేను విన్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఏదన్నా అంశం ఉందనుకోండి, దాని గురించి ప్రార్థన చేయాలంటే ఒక 20 రోజులు ఫాస్టింగ్ ఉండి చేయాలి, ఒక 10 రోజుల నుండి ఫాస్టింగ్ ఉండి చేయాలి
అనే కాన్సెప్ట్ చాలామంది నాకు చెప్పినప్పుడు అంటే నాకు తెలుసుకున్నాను నేను. వాళ్ళకి అది రాంగ్ అని చెప్పినా కానీ వాళ్ళు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే దేవుడు ఒక వ్యక్తిని బాధ పెట్టి తన నలగొట్టుకొని తనకు జవాబు ఇవ్వడానికి అంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా? లేదు కదా. కాబట్టి ఇక్కడ పౌలు వాళ్ళకి ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతగా ప్రార్థన చేయండి. కాబట్టి ఈ యొక్క కాంటెక్స్ట్లోని మనకి మొదటగా మనం ఏంటంటే దేవునితో సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కోల్పోవద్దు. అది ప్రాణం మీదకి వచ్చినా కానీ యోబు ఎలాగైతే తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ మాట అన్నాడో అలాగే మనం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన ప్రభువునందు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉంటాం. ఎటువంటి సందర్భంలో అయినా సరే. మనకు ఆయన పేరు ఏంది, గ్రాహం స్టైన్స్ మనకు ఐడియా ఉంది కదా. వాళ్ళ వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకు అందరికీ తెలిసిందే. తన భర్త పిల్లల్ని చంపేసినా కానీ తన సహనాన్ని కోల్పోలేదు ఆమె, తన ఓర్పును కోల్పోలేదు ఆమె. ఆనందంతో ఏం చెప్పిందంటే వాళ్ళని క్షమించండి, వాళ్ళని వదిలిపెట్టండి అందామా. నిజంగా ఆ సహవాసాన్ని ఆ రోజు ఆమె కలుగుంది కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. అటు పౌలు కూడా ఆ సహవాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రభువునందు ఆనందిస్తూ ఆ ఆనందం కూడా సంఘంలో అందరూ కూడా ఆనందించాలని కోరాడు అనమాట. తర్వాత ఏంటంటే ప్రభువు రాకడ సమీపం ఉంది కాబట్టి మీ సహనాన్ని కోల్పోవద్దు అన్నాడు. ఎందుకంటే ఆ సహనం ద్వారానే మీరు మిగతా వాళ్ళు కూడా దేవుని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు పౌలు ద్వారా ఎట్లయితే ఈ సంఘం తెలుసుకుంటుందో మీరు కూడా ఆ సహనాన్ని ఒకవేళ మీరు మన మత్తయి ఎలాగైతే మీ సత్క్రియను ప్రజలందరి మీద చూపించినట్లయితే దేవుడు మహింపరచబడతారు అన్నమాట. తర్వాతగా మనం ప్రతి విషయం అంటే ఏ విషయంలో కూడా మనం చింతించకూడదు. తర్వాత ప్రతి విషయాన్ని గురించి మనం కృతజ్ఞతగానే ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే ఉద్దేశంతోనే మనం థ్యాంక్ యూ అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు కూడా లాజరు దగ్గర వచ్చినప్పుడు ప్రభు నా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అంటాడు. కృతజ్ఞతలు ప్రభు అని అంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడే కృతజ్ఞత చెప్తుంది యేసుక్రీస్తు. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా అంటే క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఏంటంటే ఈ పాయింట్స్ మనం ఎటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు కూడా మనం వీటిని మనం కోల్పోవద్దు, వీటి నుంచి మనం దూరం అవ్వకుండా ఉండాలని దేవుడు ఆ రోజు ఆ సంఘానికి పౌలు ద్వారా తెలియజేసినట్టుగా ఈరోజు ఒకవేళ మనకి ఇటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నట్లయితే బహుశా మనకి ఉపయోగపడాలని దేవుడు చెప్పాడేమో అని ఈ మాటలు మన జీవితాల్లో లేక మనం వినికిడిలో దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ స్వరూపైన దేవ నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మరి నాయన చదివబడిన నాయన లేఖన భాగాల ద్వారా ప్రభువా మరి ఆ రోజుల్లో నాయన ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి నాయన పరిస్థితులు నాయన అయా మరి ఏ రీతిగా ఉన్నాయో నాయన మరి నాయన ఆ పరిస్థితులను బట్టి ప్రభువా తాను కష్టంలో ఉంటూ నాయన గాయాల చేత ఉంటూ నాయన ఆ కాళ్ళకి నాయన బొండలు బిగించబడి ప్రభువా అవమానాలు గురవుతూ నాయన ఆయా చిత్రవదకి గురైనప్పటికీ నాయన ఆ సంఘం పట్ల ప్రేమ ఆయన తాను ఏ రోజు కూడా నాయన నిర్లక్ష్యం చూపించినట్టుగా మేము చూడలేదు ప్రభు. మరి నాయన మీతో కలిగి ఉన్న సహవాసం ద్వారా నాయన ఆయన ఆ కష్టంలో ఆ శ్రమలో కూడా నాయన మీ అందు ఆనందించాడు కాబట్టి ప్రభు మరి నాయన సంఘస్థులు కూడా ప్రభు ఆ ఆనందాన్ని నాయన ఆ సంతోషాన్ని వారు కూడా కలిగి ఉండాలని ఆశపడ్డాడు ప్రభు. మరి నాయన తర్వాత నాయన ఆ సహనాన్ని నాయన ప్రతి ఒక్కరు చూడాలి అని చెప్పాడు ప్రభు. నాయన తను ఏ రీతిగా అయితే నాయన తన కష్టంలో తన శ్రమలో నాయన తన సహనాన్ని కోల్పోకుండా ప్రభు ప్రజలందరి ఎదుట తను కనపరిచాడు ప్రభు. అనేక మంది సంఘాలను అనేక మంది తను రక్షించగలిగాడో ప్రభు. మరి అదే రీతిగా నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన ఆ సహనాన్ని ప్రజలందరి ఎదుట నాయన తెలియజేయబడినీయుడు అని చెప్పి నాయన సంఘానికి తెలియజేశాడు ప్రభు. మరి అదే రీతిగా నాయన ఏ విషయాన్ని గురించి కూడా నాయన చింతించొద్దు అని కూడా నాయన సంఘానికి తెలియజేశాడు ప్రభు. మరి అదే రీతిగా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన ఆయా కృతజ్ఞతాపూర్వకంగా నాయన ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మరి మా జీవితాల్లో ప్రభు మరి ఈ అంశాలను మరి నాయన మేము ఖచ్చితంగా నాయన ముద్రించుకోవాలి ప్రభు. ఆయా మరి నాయన ముద్రించుకున్న నాయన వాక్యానుసారంగా మీరు జీవించాలి ప్రభు. మీతో నాయన మేము సహవాసాన్ని మేము కలిగి ఉన్నట్లయితే నాయన ఆయా మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని మీ శ్రమను నాయన మేము సంతోషంగా నాయన ఎదుర్కోగలుగుతున్న ఆయన ఆ రోజు నాయన పౌలు నాయన ఆ నాయన చెరసాల్లో బంధించబడినప్పుడు నాయన సంతోషంగా నాయన ఆయా కీర్తనలు పాడాడు ప్రభా. మరి నాయన పేతురు కూడా ప్రభా తను నాయన చెరసాల్లో బంధించినప్పుడు నాయన రేపు తను చంపేస్తారని తెలిసినప్పుడు కూడా ప్రభా ప్రశాంతంగా తను పడుకున్నాడు ప్రభా. అయా నాయన మరి మా జీవితంలో కూడా ప్రభా మరి నాయన మీరు రక్షణలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయన ఎటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్లాల్సి వచ్చిందో నాయన మీకు తెలుసు నాయన ప్రభా. ఆయా సందర్భాల్లో మరి మేము ఎదుర్కొంటున్నప్పుడు నాయన ఏ విధంగా మేము నాయన మా జీవిత విధానాన్ని మేము కనపరిచామో మాకు తెలియదు కానీ నాయన ఒకవేళ మర్చిపోయినట్లయితే మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభా.
పౌలు నాయన ఏ రీతిగా అయితే నాయన కష్టంలో శ్రమలో సహవాసాన్ని కోల్పోకుండా ఆనందిస్తూ నాయన ఇతరులు కూడా ఆ సంతోషాన్ని అనుభవించాలని ఆశతో నాయన కష్టంలో కూడా నాయన లేఖ రాసి నాయన వారికి పంపించాడు ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా అనేకులకి ప్రభా నాయన మేము కూడా అనేకుల ఆనందాన్ని కోరేవారిగా మేము ఉండాలి ప్రభా. నాయన ఉండాలి అంటే ఫస్ట్ మీతో మేము సహవాసం కలిగి ఉండాలి ప్రభా. మీలో మేము ఆనందించే వారిగా ఉండాలి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. మరి అదే రీతిగా నాయన మరి సాతాను ప్రభా వెనువంటే ఉంటాడు కాబట్టి ప్రభా మమ్మల్ని ఏ విషయాల్లో సహనాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాడో మాకు తెలుసు నాయన. ఆ విషయాల్లో నాయన పదే పదే మేము ఒకవేళ ఆ సందర్భాల్లో సహనాన్ని కోల్పోతున్నట్లయితే మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి నాయన ఆ సహనాన్ని మేము కోల్పోయేలాగా ఉండటానికి వీల్లేదు నాయన. ఎంతమంది ముందైతే నాయన గతంలో నాయన ఆ సహనాన్ని మేము కోల్పోయాము నాయన, ఈ రోజు నుంచి నాయన ఆ సహనాన్ని నాయన వారి ముందు మేము కనపరచాలి నాయన. వారు చూసి మమ్మల్ని గుర్తించాలి ప్రభా. మాలో ఉన్నటువంటి ఆ ఓర్పును వారు గుర్తించి నాయన వారు మీ తట్టు తిరగాలి ప్రభా. అటు కృపను దయచేయండి తండ్రి నాయన. మరి అదే రీతిగా మేము ప్రార్థన చేస్తున్న ప్రతి విషయంలో కూడా ప్రభా నాయన కృతజ్ఞతగా మేము ప్రార్థన చేయాలి నాయన. పొంది ఉన్నామని చేయాలి ప్రభా. అదే రీతిగా నాయన ఏ విషయాన్ని గురించి కూడా మేము చింతించడానికి వీల్లేదు. మరి నాయన ప్రతి విషయం గురించి కూడా ప్రభు మీకు తెలుసు నాయన. మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి మీ బహుశ్రేష్ఠులని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి ప్రభా మేము ఏ విషయంలో కూడా మేము చింతించడానికి వీల్లేదు నాయన. మేము మీ చిత్తానుసారంగా జీవించినట్లయితే ప్రభా ఆన్ టైంలో మీరు జవాబిచ్చే గొప్ప దేవుడవు నాయన. ఆ ఆన్ టైం మీరు జవాబిచ్చేంత వరకు నాయన మేము ఖచ్చితంగా నాయన మీ యొక్క ఆజ్ఞకు లోబడి ఉండాలి ప్రభా. మేము ప్రతి విషయంలో కూడా మేము సరిచేసుకుంటూ నాయన మీరు మాకు జవాబు ఇచ్చేలాగా మేము జీవించాలి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా. మరి పౌలు నాయన మరి ఏ రీతిగా అయితే సంఘం పట్ల బాధ్యత కలిగిన నాయన వారం కలిగిన ఆయన ఆ సంఘానికి పత్రిక రాసిన ఆయన సంఘం యొక్క బాగు కోరుతూ నాయన పత్రిక రాశాడు ప్రభా. మరి ఈ రోజు నాయన ఈ మాటలు ప్రభా మా బాగు కోరి నాయన మాకు తెలియచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీటిని మర్చిపోకుండా మా మదిలో ముద్రించుకొని ప్రభా ప్రతి దినము నాయన పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ నాయన మీ నామాన్ని మహింపరుస్తూ నాయన అనేకులకి నాయన మాదిరిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. మరి నాయన పౌలు నాయన మరి ఈ రోజుకి నాయన మరి చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది నాయన తాను రాసిన పత్రిక ద్వారా ప్రభావ ఈ రోజుకి నాయన కొన్ని కోట్ల మంది నాయన మీ తట్టు తిరుగుతున్నారు, కొన్ని కోట్ల మంది నాయన సహనాన్ని కాపాడుకుంటున్నారు, కొన్ని కోట్ల మంది నాయన చింతించకుండా ఉన్నారు, కొన్ని కోట్ల మంది ప్రభావ మరి నాయన కృతజ్ఞతగా ప్రార్థన చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది నాయన ఆనందిస్తున్నారు, మీ అందు సంతోషిస్తున్నారు ప్రభావ, మీతో సహవాసం కలిగి ఉన్నారు ప్రభావ. మరి మా జీవితాల్లో మేము ఒకవేళ ఈ లక్షణాలు మేము కలిగి ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రభా ఎంతమందిని అయితే మీరు నాయన మీ చెంతకి నాయన మీ సన్నిధికి నడిపించుకోబోతున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా నాయన మా జీవితం ఇప్పుడే నాయన మరి ఈ విధంగా ఉండటానికి నాయన మేము ప్రయాసపడబోతుండగా నాయన మరి దుష్టుడు ప్రభా చేసే ప్రతి ఆటంకమును నాయన ఆలోచన అన్నిటిని నాయన మీ నామంలో రద్దు చేస్తున్నాం తండ్రి, లయపరుస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా దుష్టుడు తీసుకొస్తున్న శోధనలు నాయన గుర్తించగల జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభా వేడుకుంటూ మరి లేఖన భాగాల ద్వారా ప్రభా మాతో మాట్లాడి నాయన బలపరిచి నాయన మీ నామాన్ని మహింపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇంపార్టెంట్ టైం ఏంటంటే మనలో ఇద్దరు ఎక్స్క్లూజివ్గా పవన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రే చేద్దాం.